చతురమోచి తెలుగులో కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మోచి ఉండేవాడు. అతనికి బాగా తెలివి, పట్టుదల ఉండేవి. కానీ అతడి పనికి సరైన గౌరవం లేకపోవడంతో జీవనం కష్టంగా సాగేది. ఒకరోజు గ్రామంలో ఒక ఖద్దదారుడు రాజకుమారుడు వచ్చాడు. అతని చెప్పు పాడైపోయింది. రామయ్య దానిని అద్భుతంగా మరమ్మతు చేశాడు. రాజకుమారుడు చాలా ఆనందపడ్డాడు. నీకు బహుమతి ఇస్తా అన్నాడు. కానీ రామయ్య చేతులు జోడించి, స్వామి, నాకు మీ జ్ఞానం కావాలి, బంగారం కాదు అన్నాడు. రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. అతడు రామయ్యకు ఓ చిన్న పుస్తకం ఇచ్చాడు. బుద్ధి చెప్పే గ్రంథం. దానిలో ఎన్నో చిట్కాలు, విజ్ఞానం ఉండేది. ఆ పుస్తకాన్ని చదివిన రామయ్య కొత్త ఆలోచనలతో మోచితనాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాడు. చెప్పులకు కొత్త డిజైన్, కంఫర్ట్, తక్కువ ధరలో మంచి నాణ్యత, ఇలా ఇన్నోవేటివ్లీ పనిచేశారు. జనాలు దూరం నుంచి కూడా వచ్చి చెప్పులు చేయించేవారు. ఒకరోజు గ్రామాన్ని ఒక దొంగల గుంపు లూటీ చేయడానికి వచ్చింది. ప్రజలు భయపడ్డారు. రామయ్య తన తెలివితో ఊరి చివర ఉన్న చెరువు దగ్గర బుట్టని పెట్టి వాటికి నకిలీ బంగారంతో నిండిపించినట్లు చూపించాడు. దొంగలు బంగారం కొరకు బుట్టల్లోకి దూకారు. కానీ అవి పూడిపోయిన బుట్టలు. అందులో పడిపోయి బయటికి రాలేకపోయారు. గ్రామం రక్షించబడింది. ప్రజలు రామయ్యకు ఘనంగా సత్కారం చేశారు. రాజు కూడా వచ్చి అతనిని రాజమచ్చిగా ప్రకటించాడు. చెప్పులు మాత్రమే కాదు, దేశానికి తెలివి కూడా చెలామణి చేయగలవాడని అన్నా.